సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నాగార్జున సాగర్ డ్యాం లీకేజ్ పనులు కాంట్రాక్టర్ తూతూ మంత్రంగా చేపట్టారా? స్పిల్వే బకెట్ పోర్షన్లో 2 ఏళ్లలోపే మళ్లీ భారీ గుంతలు ఏర్పడ్డాయా? ఈ సమస్య పరిష్కారానికి మంత్రి ఉత్తమ్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారా? నాగార్జున సాగర్ డ్యాం భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. స్పిల్వే బకెట్ పోర్షన్లో మరమ్మతులు చేపట్టిన 2 ఏళ్లలోపే భారీ గుంతలు ఏర్పడటం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దాంతో పనుల నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 20 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు నీటిపాలయ్యాయన్న చర్చ నడుస్తోంది. వాస్తవానికి స్పిల్వే బకెట్ పోర్షన్ గుంతల పూడ్చివేత పనులు డ్యాం సేఫ్టీ ప్యానెల్తో పాటు కేంద్ర జలవనరుల సంఘం పర్యవేక్షణలో చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. దాంతో యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు గాను ఐఐటి రూర్కీ సేవల్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. స్పిల్వే బకెట్ పోర్షన్పై ఏర్పడిన భారీ గుంతల్ని ఐఐటి రూర్కీ ఆధ్వర్యంలో అధ్యయనం చేయించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. 20 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆజ్ఞాపించారు. మంత్రి ఆదేశాలతో జలసౌధాలో జరిగిన సమీక్షా సమావేశానికి కాంట్రాక్టర్ గైర్హాజరు కావడంతో అతడి లైసెన్స్ రద్దు చేసేందుకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. పనుల్లో అలసత్వం వహించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా డ్యాము ఈ స్పిల్వే అనేది మరి వస్తున్నటువంటి వరదలు గుంటలు చాలా లోతుగా పడి ప్రతి సంవత్సరం తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంది. ముఖ్యంగా దీనివల్ల ఈ గుంటల వల్ల మరి సాగర్ యొక్క భద్రతకు కూడా ఇబ్బంది అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. మరి ముఖ్యంగా కాంట్రాక్టరు కోట్ల రూపాయల కాంట్రాక్టరు దుర్వినియోగం అయ్యి నాణ్యత లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఆ పనులను పూడ్చవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ కావడంతో అధికారులు గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.